ఒక్కొక్క చెట్టుకు 5 కిలోలు 6 కిలోల పువ్వు వస్తుంది. మేము 3 చేస్తాం. బాలల్లో చేస్తాం, చందమామ చేస్తాం, చెంటు అని గులాబీ అది వస్తుంది, అది చెంటు అని వస్తుంది, అది సుగంధ. ఈ 5-6 ఐటెంలు సాగు చేస్తాం. ఎలాంటి రకాల విత్తనాలు వాడుతున్నాం చామంతి? ఇప్పుడు మనం ఈ చామంతిని నాటాలంటే ఏ సీజన్లో నాటితే అనుకూలంగా ఉంటుంది? మేము చామంతి నార తీసుకొస్తాం, రాజమండ్రి నుంచి వస్తుంది. ఆ మొక్క తెచ్చి నాటుకుంటాము. నమస్తే, మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. నా పేరు లింగరాజు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలంలోని తంగెడపల్లి రైతున్నారు. వారు చామంతి పంటను ప్రోత్సహిస్తున్నారు. వారు గత 4-5 ఏళ్ళ నుంచి ఈ పంటను పెంపొందిస్తున్నారు. అసలు ఈ పంట లాభదాయకమా, నష్టమా, లేకపోతే ఈ పంటలో ఎలాంటి పంటకు దిగుబడి కోసం ఎలాంటి చర్యలను తీసుకోవాలనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు మీరు చామంతిని 5 ఏళ్ళ మీద సాగు చేస్తున్నారు కదా, ఈ పంటలో ఎలాంటి రకాల విత్తనాలు వాడుతున్నారు మీరు చామంతి? మేము చామంతి నార తీసుకొస్తాం, రాజమండ్రి నుంచి వస్తుంది. ఆ మొక్క తెచ్చి నాటుకుంటాము. ఎక్కడి నుంచి తీసుకొస్తాం? రాజమండ్రి నుంచి తీసుకొస్తాం. రాజమండ్రి నుంచి మీకు ఎక్కడికి ఎట్లా వస్తాయి? చేవెళ్ళ బస్సుకు వస్తుంది. చేవెళ్ళ నుంచి మేము బండి మీద ఇక్కడ తెచ్చుకుంటాం. ఏమి చామంతిలో రకాలు ఉన్నాయి? ఇప్పుడు పసుపు, వైట్ అట్లా ఉన్నాయి కదా. చామంతిలో ఎల్లో ఉంది, బాలెల్లో ఉంది, చందమామ ఉన్నది. 3-4 ఐటెంలు ఉన్నాయి. మీరేం సాగు చేస్తున్నారు? మేము 3 చేస్తాం. బాలెల్లో చేస్తాం, చందమామ చేస్తాం, ఇంకోటి చెంటు అని గులాబీ అది వస్తుంది, అది చెంటు అని వస్తుంది. అది ఎక్కువ శాతం అంటే మేము సుగంధ ఈ 5-6 ఐటెంలు సాగు చేస్తాం. ఎంత ఖర్చు పడుతుంది మీకు రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చేసరికి? 2.5-2 రూపాయలు పడుతుంది. ఒక మొక్క వచ్చేసి 2.5-2 రూపాయలు, రూపాయిన్నర. అక్కడ పరిస్థితి బట్టి మాకు రేట్లు ఇస్తారు. ఇప్పుడు మనం ఈ చామంతిని నాటాలంటే ఏ సీజన్లో నాటితే అనుకూలంగా ఉంటుంది? ఒకసారి మొక్కని మీరు ఏ సీజన్లో నాటారు? ఇప్పుడు నాటితే ఇప్పుడు వినాయక చవితికి వస్తుంది. ఇప్పుడు అవతల పక్క వాళ్ళు నాటుతున్నారు. ఆ పంట ఇప్పుడు వినాయక చవితికి వస్తుంది. వినాయక చవితి కంప్లీట్ అవుతుంది. మళ్ళీ 1 నెల అయినట్టు మళ్ళీ వేస్తే దసరా దీపావళికి వస్తుంది. అంటే 3 నెలల గ్యాప్ వస్తుంది. 3 నెలల గ్యాప్లో వస్తుంది. ఒక ఎకరానికి వచ్చేసరికి ఎన్ని మొక్కలు నాటుతారు? ఎంత డిస్టెన్స్, అంటే 1 అడుగు దూరం, 2 అడుగుల దూరంతో, ఎంత దూరంతో నాటాలి మొక్కని? 3 అడుగుల దూరంతో. ఇప్పుడు వర్షాకాలం నాటుకోవాలి. మాగి కాలం 2.5 1 అడుగులో నాటుకోవాలి. ఎంతవరకు లాభం వస్తుంది? ఇక అన్ని లాభం. అప్పుడేమో ఎండలకేమో పంట బాగా రాదు. ఇప్పుడు నాటిన మొక్కకు పంట బాగా వస్తుంది. అంటే ఇప్పుడు ఈ సీజన్ ఇప్పుడు నాటినా? ఇప్పుడు నాటి ఇప్పుడు వినాయక చవితికి, దీపావళికి, దసరాకు వచ్చే పంట దిగుబడి బాగా వస్తుంది. వర్షాకాలం ఎండాకాలంకి తక్కువ వస్తుంది. ఎండాకాలంలో ఇవి ఎండాకాలం వేసినాయే ఇది తక్కువ వస్తుంది పంట. అప్పటి వరకు ఇంతకు వస్తుంది చెట్టు. ఇదేమో ఇంతే ఉంటుంది. ఇప్పుడు అంటే వర్షాకాలంలో చెట్టు ఎక్కువ ఎదుగుతుంది. మనం నడవనికి రాదు. ఒక్కొక్క చెట్టుకు 5 కిలోలు 6 కిలోల పువ్వు వస్తుంది ఒక్కొక్క మొక్కకు. మార్కెట్లో చామంతికి ధర ఎట్లుంటుంది? కేజీ ఎంత పలుకుతుంది? పండుగలు బట్టి, ఇవి సీజన్లు బట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. పండుగలు గిట్ట ఏం లేకపోతే డౌన్ ఉంటుంది. పెళ్ళిళ్ళు, ఎండాకాలం పెళ్ళిళ్ళప్పుడు, పండగలప్పుడు ఇవన్నిటికీ రేట్ ఉంటుంది. ఏమి లేనప్పుడు రేటు తక్కువ ఉంటుంది. ఈ చామంతి మొక్క ఉంది కదా, వర్షాకాలంలో వరిగిపోవటం కానీ, ఖరాబ్ కావడం కానీ జరుగుతుంది. కొన్ని వైరస్లు వస్తాయి. దానికి మందులు కొట్టుకోవాలి. ఆ వైరస్ రాకుండా కాపాడుకోవాలి. ప్రధానంగా ఒక చామంతి మొక్కకు ఎలాంటి వైరస్లు వస్తుంటాయి? వాటికి సంబంధించి తేనె బంక అట్లాంటి. ఇప్పుడు ఎండాకాలం వేసినట్టుకేమో తేనె బంక వస్తుంది. వర్షాకాలం వచ్చినాక వైరస్ కాలిపోయే రోగం వస్తుంది. కాలిపోయే రోగం అంటే నల్ల రోగం వస్తుంది. నల్ల రోగం వచ్చినప్పుడు ఎలాంటి మందులు వాడాలి? రైతులు ఏమన్నా చేయాలంటే చూపించండి ఒకసారి. ఇది ఈ మాదిరిగా వచ్చి ఈ చెట్టు ఇక్కడి వరకు కాలుతుంది. ఇది చెట్టు మొత్తం ఇక్కడ ఇది రాకుండా చూసుకోవాలి. ఇది రోగం అంటారు. దాన్ని ఏం కొట్టాలి? దానికి పిచికారి, దానికి కస్టోడియా, ఇక షాప్లో పోతే అది తీసుకుంటారు. అవి తీసుకొచ్చి కొట్టుకోవాలి. మొక్క ఎదుగుదలకు మీరు ఎలాంటి మందులు వాడుతుంటారు? యూరియా, ఎరువులు వేస్తాం. డ్రిప్ వేస్తేనేమో డ్రిప్లో అవి 19 అవి విడిస్తాం. లేకపోతే మసాలా ఎరువులు వేస్తాం. మసాలా ఎరువులు అంటే యూరియా, అడుగు మందులే. తర్వాత మీకు ఇప్పుడు 1 ఎకరానికి వేసుకుంటే ఎన్ని క్వింటాలలో వస్తుంది దిగుబడి? కేజీలైనా? క్వింటాలలో వస్తుంది. ఇది ఇప్పుడు వర్షాకాలం వేసింది ఖచ్చితంగా క్వింటాలలో వస్తుంది. కానీ మనకు లేబర్ బట్టి చేసుకోవాలి. 1 ఎకరానికి లేబర్ అని కాబట్టి 1 ఎకరానికి ఎంతమంది కూలీలు పడతారు? ఈ కలుపు తీయడానికైనా, పూలు తెంచడానికైనా ఎంతమంది కూలీలు పడతారు? కలుపు తీయడానికి తక్కువనే పడతారు, కానీ తెంపేయడానికి కూలీలు ఎక్కువ పడతారు. కలుపు తీయడానికి ఒక 5 మంది 6 మంది ఒక 2-3 రోజులు కలుస్తారు. కాకపోతే ఈ ఒక సాలు తెంపాలంటే ఒక మనిషి ఒక పూట అవుతుంది. అక్కడ నుంచి బట్టి ఇటు వరకు ఒక రోజు అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు వేసినది. ఇప్పుడు ముందు మేము ఇది వేసింది అయితే తొందరగా వస్తుంది. పువ్వు చాలా రాదు, పంట చాలా రాదు. ఇది ఇప్పుడు ఉన్నది చాలా రాదు. అప్పుడు వచ్చేది ఇంత బంటి పెరుగుతుంది. ఒక్కొక్క చెట్టు
5 కిలోలు 6 కిలోల వరకు ఇన్కమ్ వస్తుంది. అంటే వరి కాకుండా వరి తర్వాత ఇక్కడ మీ ఏరియాలో చూసుకున్నట్టయితే మక్కలు కానీ లేకపోతే అటు పోతే పెసర్లు తర్వాత అవి ఉన్నాయి కదా మన వామ్ పంట ఎక్కువ వేస్తున్నారు కదా, మీరు అవి కాకుండా ఈ పూలను ఎందుకు వేయాలనిపించింది మీకు? మాకు ఈ దాంట్లో బాగా రేటు ఉన్నప్పుడు మస్తు లాభం అనిపిస్తుంది, అందుకే దీన్ని వదులుతలేము మేము. బాగా లాభం అనిపిస్తుంది వదలట్లేదు. వదులుతాడు. పని ఎట్లుంటుంది అన్న, శ్రమ ఎట్లుంటుంది? శ్రమ ఏముంటుంది, సాలి కలుపు తీసుకోవాలి, మందు వేసుకోవాలి, పిచికారి చేసుకోవాలి, వాటర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం అయితే ఒక పంట వర్షం పడ్డదనుకో నీళ్ళు బంద్ అవుతాయి, వర్షం పడ్డ మళ్ళీ నీళ్ళు ఇచ్చుకోవాలి. ఈ ఎండాకాలం అయితే ఇక నీళ్ళు బాగా ఇచ్చుకోవాలి. మీరు ఎక్కడికి మార్కెట్, ఏ మార్కెట్ తరలిస్తారు వీటిని, ఎక్కడ అమ్ముతారు? గుడిమల్కాపూర్ పోతాం, ఇక్కడ పొటన్షియర్ ఉంది, గుడిమల్కాపూర్ పోతాం మేము. అక్కడ అమ్మేస్తారు. అక్కడ అమ్మేస్తాం. మంచి లాభదాయకమా పంట? ఎవరైనా రైతు వేసుకోవడం మీరు ఏం చెప్తారు? మంచిగా ఉంటుంది, కాకపోతే వైరస్ రాకుండా కాపాడుకోవాలి చెట్టు. చేపలో పోయి వైరస్ వచ్చిందని ఇట్లా పోయి చూపిస్తే వాళ్ళు మందులు ఇస్తారు, ఆ మందులు పిచికారి చేసుకోవాలి. ఆ వైరస్ రాకపోతే నెంబర్ 1 పంట. వైరస్ వచ్చిందనుకో లాస్. ఇది ఇక చామంతిలో రకాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర మనం చూస్తున్న రైతు అయితే పసుపు కలర్లో ఉన్నట్టు చందమామ అంటారంట వీటిని. తర్వాత అటు కొద్దిగా ఎల్లో కలర్లో ఉన్న వాటిని కూడా పెట్టడం జరిగింది. ఇక రైతు ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే ఇది మంచి లాభదాయకమైన పంట అంట. ఇక శ్రమ తక్కువ ఉంటుంది, ఒక కూలీలు తక్కువ పడతారు, మంచిగా బాగుంటుందంటే ఈ పంటను ఎక్కువ వేయాలని కానీ వేసుకోవాలని కూడా మంచిగా ఉంటుంది. ఒక్క సమస్య ఏదైనా ఉందంటే అది వైరస్ వస్తుందంట. ఆ వైరస్ని ఒక్కటి చూసుకుంటే మంచి దిగుబడులు ఇచ్చే పంటగా కూడా చామంతి నిలుస్తుందని మనకి రైతు చెప్పడం జరుగుతుంది.